నమస్కారం అండి. ఈనాటి అంతర్యామిలో అంశం కన్నీటి భాష. మనకు అందించిన వారు బొడ్డపాటి చంద్రశేఖర్ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. మనిషి తన భావాలను ఎదుటివారికి చెప్పేందుకు ముఖ్యమైన మాధ్యమం భాష. అనంతమైన భావాలకు రూపునిస్తుంది. మన ఆలోచనలను మౌఖికంగానూ వ్యక్తపరచవచ్చు, లిఖిత రూపంలోనూ వ్యక్తీకరించవచ్చు. కానీ కొన్ని అనుభూతులు భాషకు అందవు. వాటిని ఎవరికి వారే అనుభూతి చెందాలి. ఆ అనుభూతి భావోద్వేగం మాటలుగా మారిన ఆ భావ తీవ్రతను, ఆ ఉద్వేగాన్ని అవి స్పష్టంగా చూపలేకపోవచ్చు. అప్పుడు కన్నీరు ఆ పని చేయగలుగుతుంది. మాటల్లోనే, ఆఖరికి కావ్యాల్లోనూ వ్యక్తం చేయలేని భావావేశానికి కన్నీరు దృశ్యమానం అవుతుంది. అందుకే అది మహాశక్తివంతమైనది. మనసులోని భావాలను భాషలో ఇమిడ్చేటప్పుడు కొన్ని సందర్భాల్లో సరైన పదాలు దొరకపోవచ్చు, లేదా అంత భాషా జ్ఞానం మనకు లేకపోవచ్చు. ఇలా కొన్ని పరిమితులు ఉండడం వల్ల అన్ని భావాలు మాటలుగా మారవు. కొన్ని మారాల్సిన అవసరము లేదు. కొన్ని సందర్భాల్లో భాషకు చిక్కని కొన్ని అనుభూతులు ఉంటాయి. అప్పుడు మనిషి ఆశ్రయించేది కన్నీటిని. అది మాట అక్కర్లేని భాష. బాధను, వేదనను, కష్టాన్ని, ఆనందాన్ని, లోపల దాగిన మౌనాన్ని అది వ్యక్తం చేస్తుంది. భాష మన ఆలోచనలను, అనుభూతులను వివరిస్తే కన్నీరు దృశ్య రూపంలో చూపుతుంది. ఆలోచనలకు రూపాన్ని ఇచ్చేది, భావాలకు దారి చూపేది, సమాజాన్ని నిర్మించేది భాష. అది నాగరికతకు చిహ్నం. నాగరికత తాలూకు చరిత్ర మొత్తం భాష చుట్టూనే తిరుగుతుంది. భావాలు, అభిప్రాయాలు, అనుభవాలు, జ్ఞానం ఇవన్నీ భాష ద్వారా తరతరాలకు చేరతాయి. అందుకే భాషను కేవలం సమాచార సాధనంగా కాక మనిషి అంతర్గత లోకానికి గవాక్షంగా భావించాలి. ఋషి స్పందనకు భాష సాధనమై మహాకావ్యంగా రూపుదిద్దుకుంటుంది. శాస్త్రవేత్త మస్తిష్కంలో మెరుపులా మెరిసిన ఓ అద్భుత ఆలోచన మానవాళికి ఎంతో ప్రయోజనాన్నిచ్చే ఆవిష్కరణ అవుతుంది. ప్రతిభావంతులైన వారి భావనా శక్తి, కల్పనా చాతుర్యం గొప్ప సాహిత్యంగా ఆకృతి దాలుస్తాయి. మనిషి ఇంతటి ప్రగతిని సాధించడానికి భాష కీలకమైన సాధనం. స్త్రీ బిడ్డను 9 మాసాలు మోస్తుంది. ఎంతో ప్రసవ వేదనను అనుభవిస్తుంది. ప్రాణాల్ని పణంగా పెట్టి జన్మనిస్తుంది. ఆ శిశువును చూస్తూనే అంతా మరచిపోయి ఆనందాశ్రువులను రాలుస్తుంది. పేగుబంధం, మమకారం, మాతృప్రేమ ఇలా ఎన్నో భావాలకు అర్థం ఆ ఆశ్రువులు అని తప్ప ఏ మాటలు ఆమె ఆనందాన్ని చెప్పలేవు. భాష మనిషిని సమాజంతో కలుపుతుంది. కన్నీరు మనిషిని మనస్సులతో కలుపుతుంది. దేవుడి ముందు చేసే ప్రార్థన భాషాపరమైనది. అంతులేని ఆవేదన అతలాకుతలం చేస్తున్న సమయంలో నోట మాట పెగలదు. భాషా జ్ఞానం వెలవెలపోతుంది. అప్పుడు ఆ భగవంతుడితో సంభాషించగలిగేది కన్నీరే. అప్రయత్నంగా మౌనంగా కార్చే కన్నీరు మనసును, దానిలోని వేదనను ఆ అంతర్యామికి చేర్చే గొప్ప అంతర్వాహిని అవుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.